రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై అధికారులకు సమీక్షించేందుకు బయలుదేరారని పరవాడ మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సోమవారం సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై అధికారులను కలిసి సమీక్ష జరిపారు. ముందుగా సబ్బవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణను, డిప్యూటీ తహసీల్దార్ అప్పారావును తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు, ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుతో కలిసి అమృతపురం జగనన్న కాలనీలో ఆక్రమణల గురించి, అక్కడ దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించారు. అమృతపురం వీఆర్ఓను పిలిపించి వెంటనే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిందిగా గండి బాబ్జీ ఆదేశించారు. అవును, రెండు పార్టీలు వచ్చిన తర్వాత మీరు వీళ్ళు కూర్చోబెట్టి సాయంత్రం దాకా సాయంత్రం రమ్మడం కాదు, చేయకుండా అటువంటి పనులు అర్థమైంది. ఆలోచిస్తే ప్రతి వచ్చినంటే ఒక గంటలు రాకపోతే పంపించండి, అది కూడా వస్తే రమ్మనండి. ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నామని ఫీలింగ్ ఏదైతే ఏంటంటే ఏసీ ప్రజెంట్ చేసినా ఎక్కడ కూడా మనకి రాజబాబు లేదని కంప్లైంట్ వస్తుంది. ఇక మనం అట్లా కాదు, టీఆర్ఎస్లోనే మనం కంప్లైంట్ దానికైనా ఆ పని చేద్దాం. మీ అందరి దయ వలన, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దయ వలన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరాల కాలం అయింది. ఈ సంవత్సరాల కాలంలో అభివృద్ధి మీద మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే మా నాయకులు లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఏం తేవాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక పందాలో పనిచేస్తూ ఉంటే చాలా మంది ఇక్కడ అధికారులు ఏదైతే అందరికీ సమానమైన పద్ధతిలో పనిచేయాల్సిన అధికారులు చాలా మంది మాలో కొంతమందిని ఏదైతే ఉందో ముఖ్యమైన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఫీసర్ సమంగా పనిచేయలేదనే ఉద్దేశం కలిగిన మీదట ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పేం లేదు. ప్రజల సమస్యల్ని అధికారుల ముందు పెట్టి మీరు పరిష్కరించండి అనే ఉద్దేశంతో ఈవేళ మరి సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఇప్పటి నుంచైనా మొదలు పెట్టకపోతే చాలామంది చాలా నిస్పృహలో ఉన్నారు. ఎటువంటి పని అవ్వట్లేదు, మనం గవర్నమెంట్లో ఉన్నామనే భావం తప్పితే అని చెప్పి మరి బాధపడుతూ ఉంటే మరి నాకు అనిపించింది ఇది అధికారుల ముందే మనం తప్పేం లేదు, గవర్నమెంట్ ఉన్నప్పటికీ మన సమస్యలు చెప్పుకొని సమస్యలు తీర్చకపోతే దీనికి డెడ్లైన్ అంటూ ఉండదు. కాకపోతే మేము చెప్తున్నాం, ఈ సోమవారం మనం ఇచ్చాం పీజీఆర్ఎస్ అప్లికేషన్లు. ఈ పీజీఆర్ అప్లికేషన్లు వచ్చే సోమవారం లోపు మీరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా పరిష్కరించే పరిస్థితి చేస్తే బాగుంటుంది. లేదా మళ్ళీ అదే సోమవారం వచ్చి దాన్ని రిమైండ్ చేయమని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వెళ్ళి మేము పంపిస్తాం. నెక్స్ట్ మండలం మళ్ళీ మేము ఇదే పద్ధతిలో ఆ అధికారులకి, మండల అధికారులకి అక్కడ కూడా సమస్యలు విన్నవించి ఇదే పద్ధతిలో ప్రజలకి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ, ఇందులో మా కార్యకర్తలు ఉండొచ్చు, ప్రజలు కూడా ఉండొచ్చు, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.